శివ గోవింద గోవింద హరి ఓం హరి గోవింద గోవింద నా వాగ్ప్రభావము జ్ఞాన ప్రబోధమై కాలగతిని ఎరుక చేసేను శివ గోవింద గోవింద కలియుగమున 5000 పిమ్మట మను ధర్మమే మారిపోయేను కుల వివక్షత కూలిపోయేను మానవులలో నీతి మటు మాయమయ్యేను అన్యాయమే రాజ్యమే లేను శివ గోవింద గోవింద బ్రహ్మవంశమునందు పుట్టిన బ్రాహ్మణులు వృత్తి ధర్మము వదలి పుట్టేరు భ్రష్టులై చెడుగాలు పట్టేరు అగ్రహారములు మడిమాన్యములు పోయి బుద్ధి చెంబులు చేతబట్టేరు శివ గోవింద గోవింద రాజులందరూ గూఢ భోగాలలో మునిగి రాజ్యమూడిత రాజులవుతారు ప్రజలకు దండాలు పెడతారు రాజభవనాలని భోజనాలయములై భరణాలతో వారు బ్రతికేరు శివ గోవింద గోవింద వర్తక వ్యాపారములు వీధి వైశ్యులు నిజమన్న దాన్ని వదిలేసేరు కళ్ళకు మాసిన పనులు చేసేరు సంపాదనకు మరిగి స్వార్థతత్వం పెరిగి జనులను చులకనైపోతారు శివ గోవింద గోవింద కర్షకులు వ్యవసాయ పద్ధతులు గిట్టక చట్టాల సందున నలిగేరు పాలు నెయ్యి అమ్మి బ్రతికేరు భూమి బుట్ట ఊటి పొట్ట చేత బట్టి పట్టణాలకు వలసపోయేరు శివ గోవింద గోవింద వ్యాపారమను పేర తెల్ల దొరలు వచ్చి మనలోన చీలికలు తెచ్చేరు ప్రభువులై నెత్తి పైకెక్కేరు ఉద్యోగములు చూపి ఉచ్చులెన్నో వేసి మన మతానికి ఎసరు పెడతారు శివ గోవింద గోవింద దేశాన వైశ్యకులము గంధియను వాడకడు పుడతాడు ఉత్తర దేశాన వైశ్యకులము నందు గంధియను వాడకడు పుడతాడు స్వాతంత్ర సమరము చేస్తాడు లేకు బలము తోటి మేఘము చివరము తెల్లవాళ్ళను వెళ్ళబడతాడు శివ గోవింద ముండము పూలంత ఏలికలు అయ్యేరు మాల మాదిగ మంత్రులొచ్చేరు విట్టూరములు చాలా జరిగేను వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసేటి వీరులు మున్ముందు పుడతారు శివ గోవింద గోవింద గణపతి కుంభవామహే గవింగవీణామవసరస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన గణపతి కుంభవామహే గవింగవీణామవసరస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన మహాగణాధిపతయ ఇదం నమః. అందరూ కూడా లక్ష్మీ గణపతయ ఇదం నమః అనుకుంటూ ఉండండి. లక్ష్మీ గణపతయ ఇదం నమః అనుకుంటుండండి. స్వాహ అన్నప్పుడు వేస్తుండండి.
కొందరు వేయట్లేరు. మంత్రం అయిపోయిన తర్వాత వేస్తారు. స్వాహ అన్నప్పుడు వేయాలి. స్వాహ అన్నప్పుడు వేస్తున్నాను అందరూ కూడా. ఓం శ్రీం హ్రీం శ్రీం గ్లౌం గంగణపదే వరవరద సర్వజనం మే సమానే స్వాహ స్వాహ. లక్ష్మీ గణపతే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపదే వరవరద సర్వజనం మే సమానే స్వాహ స్వాహ. లక్ష్మీ గణపతే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపదే వరవరద సర్వజనం మే సమానే స్వాహ స్వాహ. గణపతే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపదే వరవరద సర్వజనం మే సమానే స్వాహ స్వాహ. గణపతే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపదే వరవరద అందరి దగ్గరికి వస్తాం. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. కార్యక్రమం జరుగుతుంది. తదుపరి స్వామివారికి మండల నీరాజనం, నైవేద్యం, మండల నీరాజనం, తీర్థ ప్రసాద వితరణ. తదనంతరం స్వామివారి ప్రసాద వితరణ జరుగుతుంది. అన్న ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్త జనులందరూ కూడా ఇట్టి స్వామివారి ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సాయుధాయ సవాహనాయ సశక్తికాయ పతిపుత్ర సమేతాయ యజ్ఞేశ్వరాయ ఇమం మహాపూర్ణాహుతిం సమర్పయామి. నమః స్వాహా. జగలో వీరబ్రహ్మేంద్ర భగవానుకే, వీరబ్రహ్మేంద్ర భగవానుకే, వీరబ్రహ్మేంద్ర భగవానుకే, వీరబ్రహ్మేంద్ర భగవానుకే. భగవద్ధారా ఆంధ్రధారా తదిరా ఏదాహు యదే గృహస్వరా ఏన వేదారామస్మిల్లేదేవా ఆచ్యం దేవేదోర్ధారా దేవదేవాస్మైదేవరంధేదోకామావైదోర్ధారా కామానేవావర్ధేం కామేన ప్రాణానస్యాన్నాద్యంది. చింతనమస్తు ప్రియంజనగామస్తుమేగామస్తుమేగోమని సత్యమే భద్రంగమే అదేం లేదంట అడిగిన నేను. దైవం ఒక్కటే సత్యమని వాక్యముగా కనబడుతున్నది అన్నీ అసత్యములని ఎరిగిన వాడి హరిశ్చంద్ర రఘుడు చేతని నాకు దోషములు కామ క్రోధ లోభ మోస సత్యవర్త ప్రసంగములు ఉత్తరంగా శిష్యుడు ముడిగిన హరిశ్చంద్రుడు సత్య సంభవనే పరిస్థితులనంత మాత్రమున భయము వీడి భయముగా మా ఎదుటి గణపతి గణపతి గణపతిని అతి వినయముతోనే మోచితిని.
ఓంకారి గణము వాడము రామ సంకటములు చకటాచుమురా మహిమలు నిలిపి మదిలో నిలిపి పలారముగా మౌసము దించగా పులియారముగా మా చిటి సకల దేవతాభ్యో నమః ధ్రువాఖ్యాపయామి
समर्पयामि साक्षात्कृतसमुत्तमः ज्योतिर्प्रियं गृहामङ्गलं दीपं त्रैलोक्यं निर्वारः भक्त्याधिकं रहिष्यामि देवाय परमात्मने साहि मङ्गलः अद्वैतादिभ्यो नमोऽस्तुते आवाय सकल देवताभ्यो नमः सवदेव नन्दनयामि ब्रह्मेंद्र भगवान के वीर ब्रह्मेंद्र भगवान के పండు పెట్టండి. గౌరమ్మ దగ్గర ఒక పండు పెట్టండి. మీ దగ్గర ఏమైనా పండు ఉంటే పండు పెట్టండి. ఆ పండు మీద నీళ్లు వెళ్ళండి. ప్రోక్షాభిజాధ్యాయ నమః. సత్యం వర్తేన పరిహించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి మహాగణాధిపతే నమః. అవసరార్థం బీజాఫల సహిత దానిమీ ఫల సహిత అనేక ఫల నైవేద్యం నివేదయామి. 5 సార్లు చేయి ఉంచండి గౌరమ్మకి. ఓం ప్రాణాయ రెండు అక్షతలు తీసుకోండి. ప్రదక్షిణాలు చేస్తున్నట్టు మనసులో భావన చేసుకోండి. గోవిందామృత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. లక్షావతార దేవతాభ్యో నమః. భారత దేవతాభ్యో నమః. యజ్ఞవతి దేవతాభ్యో నమః. నైవేద్య నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ.
భూమి రేట్లు ఎట్లున్నాయి, ఫుల్లున్నాయి భూమి రేట్లు. కొంచెం జాగ దొరకడానికే చాలా కష్టం ఉంది. అవునా కాదా? వెండి ఉంటుంది కిలో 3 లక్షలు 4 లక్షలు ఉంది. అవునా? అయ్యగారు ఏం చేస్తారు? అవన్నీ కాదురా నాయన, దాని ప్రత్యామ్నాయం, దాని అన్ని బదులు కూడా ఇంత డబ్బు పెట్టా అని అయ్యగారు అంటారు. కానీ మనం కూడా ఏం చేస్తాం? అయ్యగారికి ఏం పని అడుగుతాడని మనం అనుకుంటాం. కానీ అట్లా పెడితేనే కన్యాదాన ఫలితం వస్తుంది. అన్ని దానాల కంటే కన్యాదానం చాలా గొప్పది. ఎందుకు గొప్పది అంటే శ్రీరాముడు తండ్రి దశరథుడు, అవునా కాదా? దశరథ మహారాజు ఆయన శ్రీరాముడు పుట్టాలని పుత్రకామేష్టి యాగం చేసిండు. 11 రోజులు కూర్చొని పుత్రకామేష్టి యాగం చేసిండు. ఆ యాగం చేసిన తర్వాత ఆ అగ్నిలో నుంచి ఒక పరవాన్నం వచ్చింది. ఆ పరవాన్నం తీసుకుపోయి కౌసల్యాదేవికి ఇస్తే ఆ కౌసల్యాదేవి దాన్ని తిన్న తర్వాతనే శ్రీరాముడు కడుపు 12 నెలలున్నాడు శ్రీరాముడు. అర్థమైందా? కానీ ఎన్ని నెలలు ఉంటాం? 9 నెలలే ఉంటాం. కానీ శ్రీరాముడు సంవత్సరం పాటు ఆ కౌసల్యాదేవి గర్భంలో ఉన్నాడు. ఆ దశరథుడు యాగం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో కన్యాదానం ఒక్కసారి చేస్తే అంత పుణ్యం వస్తుంది. అర్థమైందా? కన్యాదానం ఒక్కసారి చేస్తే ఆ యాగం 100 సార్లు చేసినంత పుణ్యం వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం? మీ కొరకే ఇంతమంది అయ్యాలు వచ్చారు. ఎవరి కొరకు? మీ కొరకే. ఆయన అనుగ్రహం పొందాలి. మనందరం ఆయన అనుగ్రహం పొందాలంటే జై కొట్టాలి, భక్తితో జై కొట్టాలి. ఏదో పక్కనున్నోడు మొక్కుడు నేను కూడా మొక్కుతుంది అని కూడా వేస్ట్. భక్తితో జై కొట్టాలి. నమస్కారం భగవానగే, దేవుడు వీరబ్రహ్మేంద్ర భగవానగే. పదాహ సుముహూర్తే. ఇప్పటి వరకు కన్యాదానం చేసుకున్నాం. ఇప్పుడు జిరగల్లా బల్ల కార్యక్రమం అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉండండి.
సిద్ధిరస్తు. చెప్పేదింటవా కొంచెం దే గట్టి కొట్టాలి. కళ్యాణం అయిపోయింది. అయిపోయిన ఒకసారి ఇంకా గట్టి కొట్టాలి. దే కొట్టాలి గట్టిగా. దేవుడు నామల వెంకటేశ్వర్లు 100 రూపాయలు. వారిని వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళ స్వామివారు కాపాడుదాక. ముప్పారం నరేష్ అక్షయ వారిని వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళ కాపాడుదాక 500 రూపాయలు. निशांत रेड्डी नामधेयस्य प्रधान रेड्डी नामधेयस्य सहाय कुटुंबस्य सहाय कुटुंबानां क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याभिवृद्धितं धर्मार्थकाम्य मोक्ष चतुर्विध फलप्रदयादहि चतुष्टकाम्यार्थ फलसिद्धितं मनोवाञ्छ फलसिद्धितं सकल गण्ड निवारणार्थं आनुकूल्यता फलसिद्धितं जगदाय अरे अरे मजिगा मजिगा श्री वीरवन्मयन् मुंजी ఓ వంకాయ ఇంకా
అరే మీద పోసావు ముందర మీద పడతా చూడు సాక్షిమైనవయ్యా కాణిపాక మందు బావిలోన పుడితివయ్యా మూషిక వాహనమెక్కి రావయ్యా బుజ్జి గణపయ్య బొజ్జ ఫోన్ రా మళ్ళా ఫోన్ రాదు నీకు ఫ్యాన్ మరి ఏ పాట
కార్యక్రమం మొదలు పెడదాం. ఇప్పటికే కాపాడయ్యా కప్పల్లోన బ్రహ్మయ్యో పీటలు తీసుకో గట్టి పట్టుకో కడతలే రమయ్య శరణం రమయ్య శరణం నమమజై నమమజై స్వామియే నమమజై
బాయి పాడారు.
పచ్చల పల్లాకి చిత్తులల్లాడ రాముడు బయలునాడా లక్ష్మణ బయలునాడా పచ్చల పల్లాకి చిత్తులల్లాడంగా 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 రాముడు బయలునాడా లక్ష్మణ బయలునాడా కాళ్ళొచ్చే దూదివైనవమ్మా నలుగురికి తల్లోని నాల్కవైనవమ్మా చేశాడు ఆ కన్నది కూర్చోడు కళ్ళకి
ఇరుమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి మహిషి మంగళుడు
ఒక్క నిమిషం బాటిల్ పడి వెళ్తాయి కదా రైట్ వీరప్పయ్యను చేరు మరగను పల్లె కారుణ్యమూర్తి వై కనక తోడ కోరికలు తీర్చిన స్వామి జయమంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీకాల జ్ఞానము సకల ధర్మంతో వాకులివా శ్రీకాల జ్ఞానము సకల ధర్మంతో వాకులివా మాకుని విచ్చిన సాకార మందిన సద్గురు స్వామికి జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం గోవింద మామలు కోరికతో వరమిచ్చి నీరు సంసారాన నిలచితివి గోవింద మామను కోరికతో వరమిచ్చి నీరు సంసారాన నిలచితివి దేవన దేవుడము భావింపగా ఉన్న శ్రీ వీర బ్రహ్మము స్వామి జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం బాల సిద్ధయ్యకు భావము బోధించి అందమరిసి బాల సిద్ధయ్యకు భావము బోధించి ఔనష్టయోగము అందమరిసి నమ్మిన వారికి సన్నిధిగా ఉండి నిన్ను సమాధిలో నిలిచిన స్వామి జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం అఖిల మంతటని మనసు సకల రూపంతో సంచరించి ఔనంగమును దాల్చి అవతారమును దాల్చి సకల లోకాలే సద్గురు స్వామి జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం ఓంకార మంగళం వీరబ్రహ్మేంద్ర స్వామి దీపం ధూపం కర్పూర హారతి స్వామి శరణం బ్రహ్మయో స్వామి శరణం స్వామి శరణం బ్రహ్మయో స్వామి శరణం స్వామి శరణం బ్రహ్మయో స్వామి శరణం ఓం శాంతి 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 ఏది లేదుగా ఇలా తీసుడు